ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శరత్ చంద్ర అన్న ఒక ఆయన నాకు ఒక ఈమెయిల్ పెట్టారు. దానిలో హార్వర్డ్ ప్రొఫెసర్ ఒక ఆయన మ్యాథమెటిక్స్ ద్వారా ఒక ఫార్ములా కనిపెట్టి భగవంతుడు తెలుసుకున్నాను అన్నట్టుగా ఏదో రాశాడు. అయితే అది ఒకసారి షేర్ చేస్తాను మీకు. ఇదివరకు ఈ వీడియో చేశానా లేదా అన్నది నాకు జ్ఞాపకం వస్తలేదు. ఇది చూపిస్తా ఒకసారి. ఇందులో హార్వర్డ్ సైంటిస్ట్ క్లెయిమ్స్ గాడ్ ఈజ్ రియల్, రివీల్స్ మ్యాథమెటికల్ ఫార్ములా టు ప్రూవ్ ఇట్. ఆయన మ్యాథమెటికల్ ఫార్ములా ఇచ్చాడా లేదా అనేది ఇది ఎక్కడ ఇచ్చాడో అనేది ఇక్కడ లేదు. అది మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటని డిరాక్ మెథడ్స్లో చేయొచ్చు అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. సరే, అది విశేషం అనమాట. అయితే ఇది నిజమా అబద్ధమా? భగవంతుణ్ణి మ్యాథమెటిక్స్ ద్వారా కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చండి. ఖచ్చితంగా కనుక్కోవచ్చు. మరి వేదంలో అలా ఏమైనా చెప్పబడిందా? చెప్పబడిందండి. మ్యాథమెటిక్స్లో చెప్పబడింది, అట్లనే వర్డ్స్లో కూడా చెప్పబడింది. సో అయితే ఎక్కడ చెప్పబడింది అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఏమని చెప్పబడింది అది ఇంకోటి ఇంపార్టెంట్. మనకి భగవంతుడి యొక్క గుణగణాలని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువుని మనం తెలుసుకోవాలంటే దాని గుణగణాలు తెలవాలి. ఇప్పుడు మీకు అడవిలోకి వెళ్ళారు. అడవిలో మీరు ఎప్పుడు అడవిలో జంతువులను చూడలేదు. కానీ మీకు మీ ఫ్రెండ్సో, మీ టీచరో, మీ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు చెప్పారు పులి అంటే ఇట్లా ఉంటుంది అని, సింహం అంటే ఇట్లుంటుంది అని. వాళ్ళు బొమ్మలు గీయలేదు అనుకుందాం, ఊరికే చెప్పారు మాటలతో. ఓకే, ఏనుగు అంటే ఇట్లుంటుంది అని. అప్పుడు మీరు ఏం చేస్తారు? అడవిలోకి వెళ్ళినప్పుడు కొన్ని జంతువులను చూసినప్పుడు ఇది పులా, సింహమా, ఏనుగా అని చెప్పి మీ మెమరీలో ఉన్న గుణాలని తీసుకొని కంపేర్ చేసి నిర్ధారణకు వస్తారు ఇది అది అని. సో అలా మీకు ఒక నిర్ధారణ ఏర్పడుతుంది. సో గుణగణాలని తెలిస్తే కానీ అప్పుడు ఆ గుణి యొక్క రూపం కనిపించదు మనకి. సో అలానే మీరు ఇంట్లో ఉన్నారు. మీకు మీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరన్నా వెళ్ళి ఒక గ్లాస్తో నీళ్లు పట్టరా అన్నప్పుడు మీరు వెళ్ళి గ్లాస్ సెలెక్ట్ చేసుకొని నీళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇస్తారు. అంటే మీకు గ్లాస్ ఎక్కడుందో తెలుసు, నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసు. గ్లాస్ అంటే ఏంటో తెలుసు, నీళ్ళు అంటే ఏంటో తెలుసు. సో భాష వచ్చు కాబట్టి. సో అదే కనుక వేరే భాషలో అడిగితే మీకు అది అర్థం కాదు కాబట్టి అది సింపుల్ విషయమైనా మీకు తెలిసిన విషయమైనా చేయలేరు. సో భాష రావాలి. భాషతో పాటు మీకు ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. అలానే భగవంతుడిని మీరు ఎప్పుడన్నా ఉంటే మీరు భగవంతుడు ఇట్లా ఉంటాడని చెప్పచ్చు. కానీ భగవంతుడు తన రూపాన్ని వేదంలో ఇచ్చాడు. కాబట్టి ఆయన చెప్పిన రూపాన్ని మనం వెతుకుదాం, సరిపోతుంది. కనిపిస్తే కనిపించేసినట్టు లెక్క. సో దానికి ఆయన వర్డ్స్ రూపంలో ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ రూపంలోనూ ఇచ్చాడు, చక్కగా ఇచ్చాడు. సో భగవంతుని తెలుసుకుందుకు మనకి ఓంకారం ఉంది. మొన్ననే ఓం గురించి చెప్పాను నేను. ఎవరో అడిగారు దాన్ని ఓఎం అనాలా లేకపోతే ఏయుఎం అని పలకాలా అని. అకార ఉకార మకారాలతో ఓం వస్తుంది. వచ్చినప్పుడు అకార ఉకారాన్ని కలిపితే ఓ ఏర్పడుతుంది. సో ఈ ఉకారాన్ని మూడింతలు పలకాలి కాబట్టి ఓకారాన్ని మూడింతలు పలకాలి. ఓం ఇలా వస్తుంది అనమాట. సో అందులో అకార ఉకారం వచ్చేసినాయి. సో అందుకని మీరు ఓం అంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇది ఓంకారం అంటే ఏమిటి అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. దాని గురించి ఇంకా పెద్ద చాటభారతం ఇవ్వచ్చు. ఎందుకంటే వేదం నుంచి అనేక విషయాలు అందులో ఉన్నాయి కాబట్టి మనం తీసుకొని చెప్పచ్చు. సరే, ఎంత చెప్పినా కానీ నేను రూపాన్ని చూడాలి అనుకున్నాను అనుకోండి. రూపాన్ని చూడాలి అనుకోవడం అనేది వెరీ గుడ్ థింగ్. కానీ కొన్ని కొన్ని రూపాలు ఇప్పుడు మనకున్న వాటిలో ఉపయోగించుకున్న వాటిలోనే ఎలక్ట్రాను, ప్రోటాను ఇట్లాంటి వాటి రూపాలు మనం చూపించలేకపోతున్నాం, చూపించలేము కూడాను. ఎందుకంటే అవి లైట్ వేవ్ లెంత్ కంటే చిన్నవి. సో మనం చూడగలిగిన వేవ్ లెంత్స్ మనకి రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్ దాకా ఉన్న ఫ్రీక్వెన్సీస్, వాటి యొక్క వేవ్ లెంత్స్ మనకి తెలుసు ఇప్పుడు. ఆ వేవ్ లెంత్ కంటే చిన్నగా ఒక పార్టికల్ ఉందనుకోండి, దాన్ని మనము కనిపెట్టలేం. అంటే ఏంటి? చూపించలేం. కానీ దాని గుణగణాలని బట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ గుణము, ఎలక్ట్రాన్ గుణము, ఇది పాజిటివ్ ఛార్జ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఒక ఒక నెగిటివ్ ప్లేట్ పాజిటివ్ ప్లేట్ పెట్టి ఒక ఎలక్ట్రాన్ కనుక మధ్యలో ఉండేది పాజిటివ్ ప్లేట్కి వస్తుంది అని చూపించడానికి అనేక ఎక్స్పెరిమెంట్లు సైంటిస్టులు చేశారు. 100 120 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లు అవైలబుల్ ఉన్నాయి. అవి మనం చేసుకోవచ్చు కూడా. అలానే ప్రోటాన్ ఎలా ఉంటుంది, న్యూట్రాన్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అంటే వాటికి రూపాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎవరు కూడా ఇది షేప్ అని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు చూడలేదు కాబట్టి.
కాకపోతే దాని యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా ఎలక్ట్రాన్ ఇలా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో పార్టికల్ అన్నారు, తర్వాత ఎలక్ట్రాన్ ఒక వేవ్ అన్నారు, అది పార్టికల్ వేవ్ అన్నారు, అట్లా లైట్ను కూడా పార్టికల్ వేవ్ అంటున్నారు. ఇలా వాటికి వాళ్ళు మ్యాథమెటికల్ రూపాలు ఇచ్చుకుంటూ పోయారు. ఆ మ్యాథమెటిక్సే మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి కనిపించని వస్తువు, ఎక్కడో బిలియన్ మైల్స్ అవతల ఉన్న వస్తువు, దాని యొక్క గుణగణాల్ని బట్టి మనం దాని యొక్క పరిస్థితిని మనం అంచనా కట్టచ్చు. రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు ఇన్ని లైట్ ఇయర్స్ 124 లైట్ ఇయర్స్ అవతల ఒక గ్రహం ఉంది, దాని మీద నీళ్లు ఉన్నాయన్నారు. ఎలా చెప్పారు? చూడలేరు వాళ్ళు, కంటితో చూడలేరు, టెలిస్కోప్తో చూడలేరు. సో ఎలా చెప్తున్నారంటే అక్కడి నుంచి వచ్చే వేవ్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకొని అనలైజ్ చేస్తారు. చేసినప్పుడు నీరు ఉంటే కనుక ఇటువంటి రేస్ వస్తాయి అని వాళ్ళకి ముందరే డేటా ఉంది కాబట్టి దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు పాసిబిలిటీస్ అని చెప్తారు, అక్కడ నీరుందని. అలానే ఇప్పుడు మనకి అంత దూరం ఎందుకు, మన దగ్గరలో ఉన్న చంద్రుడి మీద ఏముందో అనేది చెప్పడానికి కూడా చంద్రుడి మీద అడుగుపెట్టి అక్కడ మట్టిని తీసుకొచ్చి మనం పరీక్ష చేస్తున్నాం. కాకపోతే ఇక్కడి నుంచే చంద్రుడిని చూసి చెప్పడానికి చంద్రుడి నుంచి వచ్చే కాంతి కిరణాలను తీసుకొని మనం అనలైజ్ చేసి ఇది ఉండొచ్చు అని మనం చెప్పేయచ్చు తప్పకుండా కొంతవరకు. సో అది డిపెండ్స్ ఆన్ హౌ మచ్ అనాలిసిస్ యూ కెన్ డూ. ఎంత అనాలిసిస్ చేయగలుగుతారు మీరు దాన్ని ఎంత విశ్లేషణ చేయగలుగుతారు అన్న దాని మీద ఆధారపడి. భగవంతుడు వేదం అంతా కూడా తను ఎటువంటి స్వరూపం తనది అని చెప్పుకుంటూ వచ్చాడు. తన నాది అగ్ని స్వరూపం అని చెప్పి అగ్ని గురించి చెప్పాడు. అలానే తనది వాయు స్వరూపం అని వాయువు గురించి చెప్పాడు. తనది జలస్వరూపం జలం గురించి చెప్పాడు. అలా ప్రతి పదార్థంలోనూ తను ఉన్నాను, తను ఆ గుణాలు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ వచ్చాడు. ఏ గుణాలు ఎక్కడెక్కడ దాకా వాయువుతో కలుస్తాయి అవి చెప్పాడు. ఏ గుణాలు జలంతో కలిస్తే చెప్పాడు. అట్లనే ఏ గుణాలు అగ్నితో కలుస్తాయో చెప్పాడు. ఏ గుణాలు ఆకాశంతో కలుస్తాయో చెప్పాడు. ఓం ఖం బ్రహ్మ. ఖం అంటే ఆకాశం అని కూడా ఉంది, వ్యాపించడం అంటే ఆకాశం అనమాట. సో ఆకాశంలాగా నేను వ్యాపించి ఉన్నానని కూడా చెప్పాడు. సో ఇలా ఆయన స్వరూపము మొత్తం వేదమంతా కూడా ఆయన గురించే చెప్తుంది. సో ఆ పరమాత్ముడి గురించే చెప్తుంది. సో ఆ పరమాత్మను తెలుసుకుందుకు వేదమంత్రాలు సఫిషియెంట్గా ఉన్నాయి. పూర్తిగా ఆయన జ్ఞానం తెలుస్తుంది. సో వేదం చదివినప్పుడు మనకి కావలసింది భగవంతుడు ఏమిటి అన్నది కూడా తెలవడానికి రెండింటిని కలిపి ఇచ్చేశాడు ఆయన. సో దేర్ ఫోర్ అది స్పష్టంగా వేదంలో ఉంది. సో మరి వేదంలో మ్యాథమెటిక్స్ రూపంలో ఉందంటే ఉంది. ఇదివరకు కూడా మీకు మీకు చెప్పాను. సో అది అథర్వణ వేద మంత్రం ఒకటి తీసి చెప్పాను, యజుర్వేద మంత్రాలు తీసి చెప్పాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు ఆ మంత్రాలని. సో ఇప్పుడు ఆ మంత్రాల్లో భగవంతుడి స్వరూపం ఉంది అని అర్థం అవడానికి మీకు ఆ మంత్రాలని డీకోడింగ్ చేయాలన్నమాట. సో చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది చూపిస్తా చూడండి. ఇది యజుర్వేదం అధ్యాయం 18. దీనిలో మీకు అన్ని ఇది చమకం అంటారు. సో దీనిలో వాజశ్చమి ప్రసవశ్చమి అని ఇట్లా మంత్రాలు స్టార్ట్ అవుతాయి. సో దీనిలో మనము 24కి వెళ్దాం. ఇది ఏకాచమే తిస్రశ్చమే అని మంత్రం స్టార్ట్ అవుతుంది. దీని దేవత చూడండి, విషమాంగ గణిత విద్యా విదాత్మ. సో ఆత్మ. సో ఆత్మ గురించి చెప్పడం అన్నమాట ఇది. సో ఇది విద్యా విద ఆత్మ. విద ఆత్మ. అంటే పండితుడు అనమాట. సో పండితుడి ఆత్మ అని చెప్పడం అనమాట. పండితుడికి మాత్రమే కల్పించేది భగవంతుడు అని చెప్పడం అనమాట. ఇలానే నెక్స్ట్ మంత్రం కూడా మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకుంటే మీకు లిస్ట్ దొరుకుతుంది మీకు ఇక్కడ. దీనిలో 24 చెప్పాను కదా మీకు. ఇది 24, 25లో కూడా ఉంది. అలానే దానికి ముందర కూడా ఉంది. సో అంటే ఎక్కడైతే మీకు ఆత్మ, యజ్ఞాన ఆత్మ అని వచ్చింది ఇక్కడ. సో యజ్ఞాన ఆత్మ. సో ఇక్కడ ఆత్మ విషయం ఎక్కడెక్కడ చెప్పబడిందో అక్కడంతా కూడా ఇక్కడే కాకుండా మొదట్లో వచ్చింది కూడా ఆత్మ. మీకు మొదట్లో చూస్తే అగ్ని, తర్వాత ప్రజాపతి దేవత. ఇలా ప్రజాపతి వచ్చిన తర్వాత మీకు ఆత్మ దేవత వచ్చింది ఇక్కడ. ఇది 8వ మంత్రంలో. సో ఇట్లా ఆత్మ గురించి వచ్చినప్పుడు పరమాత్మ గురించా మన ఆత్మ గురించా తెలుసుకోవాలి. సో ఇప్పుడు అలానే 24వ మంత్రం 25వ మంత్రం ఇది లెక్కలు చెప్తుంది అనమాట. ఎలా కనుక్కోవచ్చు, మీకు భగవంతుడిని ఎలా తెలుసుకోవచ్చు అని ఆ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అందులో ఉన్నాయి. దాన్ని డీకోడింగ్ చేయాలి. మరి మీరు చేశారా అని. నేను చేశాను.
నేను చేశాను, మా స్టూడెంట్స్ ఇప్పుడు చేసి చూపిస్తారు కూడా. అయితే నేను చేసింది ఏమిటి, వాళ్ళు చేసింది ఏంటి అంటే ఎవరు ఎంతగా దాని మీద కష్టపడతారో అంతగా వాళ్ళకి ఆ ఆన్సర్లు వస్తుంటాయి. సో మరి ఫార్ములా ఇస్తారా మాకు? ఫార్ములా ఫార్ములా ఇవ్వడం కోసమే ఇదంతా చెప్తున్నాను నేను. సో ఈ ఫార్ములాని ఇవ్వాలి అంటే అది మా యూనివర్సిటీ ప్రాపర్టీ. సో ఆ యూనివర్సిటీ ఎప్పుడైతే స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్ళు రీసెర్చ్ చేసి మేము పరమాత్మను తెలుసుకుంటాం అన్నప్పుడు ఈ ఫార్ములాని వాళ్ళు బయట పెడతారు. ఓకే. సో ఈ విషయంలో ఏంటంటే వేదంలో ఉంది అని చెప్పడం కోసం నేను మీకు ఈ ఉదాహరణలు చూపిస్తున్నా. ఇప్పుడు యజుర్వేదంలో చూపించాను, అట్లా ఋగ్వేదంలో ఉంది, అలానే సామవేదంలో ఉంది, అథర్వణ వేదంలో ఉంది, నా ద్వితీయో తృతీయో అని చెప్పి ఒక మంత్రం ఉంది కదా. సో అలా మీకు అన్నిట్లోనూ మంత్రాలు ఉన్నాయి. సో వేదం మొత్తం కూడా పరమాత్ముడి యొక్క సృష్టి గురించి చెప్తూ పరమాత్ముడి గురించే చెప్తూ ఉంటారు. అంటే ఇన్హరెంట్గా దాని గురించి చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇల్లు చూపిస్తా, బాగుందండి, బ్రహ్మాండంగా ఉందండి అంటారు, చాలా పెద్ద ఇల్లు. ఓకే, బాగుంది. దాని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ గుర్రాలు కనిపిస్తాయి. వా, ఏం గుర్రాలండి, ఎంత ఖర్చు అవుతుందో వాటికి మేపడానికి. ఆవులు కనిపిస్తాయి, జంతువులు, పక్షులు రకరకాలుగా కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు. మనుషులు ఆభరణాలు పెట్టుకొని, దివ్యాభరణాలు పెట్టుకొని, మొత్తము అలంకరణ చేసుకొని అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు. అలా మొత్తము అలా చూస్తున్నప్పుడు మీకు ఒక ఆలోచన మనసులో వస్తుంది, ఇంత పెద్ద ఇల్లు ఎవరిదై ఉంటుంది అని, ఇంత బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు ఎవరిదై ఉంటుంది అని. ఆ ఎవరిదై ఉంటుంది అని తెలుసుకోవడమే వేదం యొక్క లక్షణం. సో వేదంలో మీరు సమస్తము నేర్చుకుంటూ పోతారు. అప్పుడు మీకు ఇంత వండర్ఫుల్ సృష్టి చేసింది ఎవరు అని మీకు ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనని అందులోనే మీరు బయటికి తీస్తారు. అంటే ఏంటంటే పాలు పితికిన దగ్గర నుంచి దాన్ని కాచి, దాన్ని తోడుబెట్టి, దాన్ని పెరుగు చేసి, దాన్ని చిలికి, దాని నుంచి వచ్చిన వెన్న తీసి, ఆ వెన్నని మళ్ళీ కాచి, దాన్ని నెయ్యి చేసి, ఆ నెయ్యి ఈజ్ అమృతం. సో అలానే ఇదే విధంగా ఈ ప్రాసెస్లోనే వేదం నేర్చుకుంటున్న కొద్దీ మీకు పరమాత్ముడు ఎవరో బోధపడిపోతూ ఉంటుందన్నమాట. ఆ బోధపడటం కోసమే మీరు వేదం చదవాలి. ఎందుకంటే మాకు పరమాత్ముడితో పని లేదు, ఒక ఏరోప్లేన్, ఒక రాకెట్ కావాలి, ఒక టెలిఫోన్ కావాలి, మాకు సెల్ ఫోన్ కావాలి, మాకు ఇంకేమైనా కావాలి, కానీ పరమాత్ముడితో మాకు పని లేదు అనుకుంటే కూడా అందులో ఉన్నాయి. సో విశేషం ఏంటంటే మీకు అవన్నీ తెలుసుకున్న తృప్తి చెందరు. ఎప్పుడైతే పరమాత్ముని తెలుసుకుంటారో అప్పుడే తృప్తి చెందుతారు అన్నది వాస్తవం. సో అందుకని పరమాత్ముడు అన్నీ ఇచ్చాడు. మీకు ఏం కావాలో గోచిగుడ్డ దగ్గర నుంచి మొత్తము ఆ సూర్యుడి దగ్గర నుంచి నక్షత్రాల దగ్గర నుంచి ఖగోళాల గురించి అన్నిటినీ ఇచ్చాడు అందులో. మీకు కావాల్సింది మీరు ఏరుకోవచ్చు. ఏరుకోవటం ఆనందం చెందటమే. సో పరమాత్ముడి గురించి వేదంలో స్పష్టంగా ఉంది. వేదంలో ఇచ్చినది ఇంకెక్కడ ఇవ్వలేరు కూడా. ఉపనిషత్తులు ఇస్తాయి కదండి, ఉపనిషత్తులు కూడా ఇవ్వలేవు. ఉపనిషత్తులు కొంత భాగం ఇస్తాయి. ఒక ఉపనిషత్తు కొంత, ఇంకో ఉపనిషత్తు కొంత, ఇంకో ఉపనిషత్తు కొంత, అట్లా ఇస్తాయి. డెఫినెట్గా డౌటే లేదు. కానీ వేదం చదివినంతగా అయితే ఉండదు. వేదం ఈజ్ డిఫరెంట్ స్టోరీ. వేదం ఈజ్ ఎంటైర్ పిక్చర్. అది ఈజ్ డిఫరెంట్. మీరు పుష్ప 1 చూశారు, మళ్ళీ పుష్ప 2 చూస్తున్నారు, మళ్ళీ పుష్ప 3 చూస్తారు. వాళ్ళు అలా చేసుకుంటూ పోతారు, అల్లుతారు. సో ఎంత చూసినా మీకు తృప్తి చెందరు. ఆయన బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 వస్తుందట ఇప్పుడు. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఏది తృప్తి చెందం మనం, మనం ఇంకా ఏదో కావాలి అంటాం అనమాట. ఆ ఇంకా ఏది కావాలి అనకుండా ఉండడానికి పరమాత్మ తన గురించి తను చెప్పుకున్నాడు. అదొక్కసారి తెలిసిన తర్వాత అబ్బా, ఆహా, ఇంకంతే, కడుపు నిండిపోతుంది. మీ ఆత్మకు అప్పుడు కానీ తృప్తి చెందదు. శరీరానికి సుఖం అవసరం. మన శరీరంకి సుఖం అవసరం అనమాట. అంటే నిద్ర, తిండి, ఇలాంటివన్నీ అవసరం మనకి. అది శరీరం. మనసుకి శాంతి అవసరం. శాంతిగా ఉంటేనే హాయిగా ఉంటుంది. మరి ఆత్మకి జ్ఞానం అవసరం. అదే పరమాత్మ జ్ఞానం. సో దేర్ ఫోర్ ఈ మూడింటిని మనము తెలుసుకొని మనం ఎంజాయ్ చేస్తాం లైఫ్ని. సో పరమాత్ముడు ఇంత సృష్టి ఎలా చేశాడు, అణువున ఆయన ఎట్లా ఉన్నాడు అన్నది మనం తెలుసుకోబోతున్నాం. అది వేదం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన మ్యాథమెటికల్ ఫార్ములాస్ డీకోడింగ్ చేయండి, ఎవరి చేతనైతే చేయండి. కానీ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళం మేము మాత్రం డెఫినెట్గా చేయగలుగుతామని చెప్తాం. మీరెవరు చేయలేరని అన్ను, మీరు చేయగలుగుతారు, కానీ మేమైతే డెఫినెట్గా చేయగలుగుతాం. ఇది మీరు చెప్పేది. సో ట్రై చేయండి, భగవంతుడి గురించి తెలుస్తుంది. అద్భుతమైన విషయం అండి. అయితే ఈ ఒక్క మంత్రం చదివితే సరిపోతుందా అంటే మీరు ఆ 18వ చాప్టర్ చదవండి మొత్తం.
చదువుకుంటూ 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 రండి. అప్పుడు ఇక్కడికి 24వ మంత్రంకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ముందుకు చదవాలి అని. సో ఇది రహస్యం. సో మీరు భేదిస్తారని నేను అనుకుంటున్నాను. భేదిస్తే మాకు చెప్పండి, ఎంజాయ్ చేస్తాం. ఓకేనా? అది కరెక్టో కాదో కూడా చెప్తాం మేము. ఓకేనా? ఉంటానండి. ఓ